ఒక మహారాజు. ఆయన పేరు బలి చక్రవర్తి. బలంలో, ధర్మంలో, దానంలో ప్రసిద్ధుడు. కానీ ఒకరోజు దేవతల లోకాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడు తన రాజ్యం కోల్పోయి కృంగిపోయాడు. అప్పుడు విష్ణువు గర్వం నేర్పించడానికి ఒక చిన్న రూపం ఎంచుకున్నాడు. అదే వామనుడి అవతారం. ఒక చిన్న బ్రాహ్మణ బాలుడిగా జన్మించాడు. బలి చక్రవర్తి యజ్ఞం చేస్తుండగా వామనుడు అక్కడికి వచ్చాడు. నాకు కేవలం 3 అడుగుల భూమి ఇవ్వండి అని అన్నాడు. బలి నవ్వుతూ ఒప్పుకున్నాడు. కానీ వామనుడు ఒక్క క్షణంలో విశ్వరూపం ధరించాడు. మొదటి అడుగు వేయగానే భూమి అంతా కప్పేశాడు. 2వ అడుగుతో ఆకాశాన్ని దాటి వెళ్లిపోయాడు. 3వ అడుగుకి స్థలం లేకపోవడంతో బలి తన తల చూపించాడు. విష్ణువు అతనిపై పాదం వేశాడు. కానీ గర్వాన్ని కాదు, భక్తిని చూశాడు. అందుకే బలిని శపించలేదు, ఆశీర్వదించాడు. నీవు సత్యవంతుడివి, భక్తివంతుడివి అని అతనికి వరం ఇస్తాడు. పాతాళ లోకంలో నువ్వు శాశ్వతంగా రాజుగా పాలించాలి. ప్రతి సంవత్సరం నేను స్వయంగా నీ దగ్గరకు వస్తాను అని అన్నాడు. దీన్నే భూమిపై బాలి పాడిమే పండుగగా, ఇది దీపావళి మరుసటి రోజు జరుపుకుంటారు. కేరళలో దీన్నే ఓనం పండుగ అని అంటారు.